హాయ్ గాయ్స్, ఇష్క్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. నేను మీ ప్రీతిని. ఈ అక్కేంటి అడగకుండానే అన్ని రెస్పాన్స్ ఇస్తుంది అనుకుంటారా? ఏదో నాకు అలా ఫ్లోలో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నేను మీకు రెస్పాన్స్ ఇస్తూ వెళ్తా. ఆదమ్మ హవ్వ స్టోరీ ఎంతమంది విన్నారు? నాకు కామెంట్లో కామెంట్ చేయండి. వాళ్ళ స్టోరీ చెప్పాలి మీకు అని ఎన్ని రోజుల నుంచి నేను వేచి చూస్తున్నా తెలుసా. ఆదమ్మ హవ్వ స్టోరీ రేపు మీకు నేను చెప్పబోతున్నా. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, మాకు తెలుసు సిస్టర్ అని, సరేనా? మరియు మనము పరిశుద్ధ గ్రంథం తెరవబడంగానే మనకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? ఆమె నాకు ఇలా గొడవ పడ్డది, ఆమెకు రేపు ఖచ్చితంగా తిట్టాలి తెలుసా మనము. మళ్ళీ రేపు ఆమెకు కొట్టాలి. అమ్మో ఆమె నాకు తిట్టిందంటే ఎప్పుడెప్పుడు ఆమెకు పోయి తిట్టాలి అని మనకు ఎంత ఉంటుంది ఆతృత కదా దేవుని బిడ్డలారా. అవన్నీ మనసులో నుంచి తీసేసి పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు మనకు ఆమెతో గొడవపడ్డా ఈమెతో గొడవపడ్డా అనే ఒక మాట గుర్తు రాకుండా మనము శుద్ధ మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడా నాకు ఏది కావాలో నీకు తెలుసు, నాకు నువ్వు ఇస్తావని నేను నమ్మానేసే అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీతో అసాధ్యం కానిది ఏదీ లేదో తెలుసా. మీ వల్ల మీ నోటి వెంట మాటలు వచ్చేటి దేవుని మాటలు. మా పాప అంటుంది, చిన్న పాప, యేసయ్యా నాకు ఒక తమ్ముడిని యేసయ్యా అంటుంది. ఆ దేవుడు తన నోటి వెంట మాటలు ఎట్లా రాణిస్తున్నాడు? నాకు 2 ఆడపిల్లలు, అట్లా అని నా కూతురు వేడుకుంటుంది, దేవుడా నాకు ఒక తమ్ముడిని ప్రసాదించు అని అడుగుతుంది. చిన్న పిల్లల నోటి వెంట ఏ మాటలు వచ్చినా దేవుని పరిశుద్ధాత్మంతో కడిగి వేస్తాడు దేవుడు. నా బిడ్డలా అనగానే నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు నాకు ఎందుకు ఇయ్యలేడు మగ బిడ్డడని. కానీ ఏదైనా దేవుని ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుంది. దేవుడి సరి నాకు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం నాకు కలగాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా నాకు ఏది కాలేదు తెలుసా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మోహనతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా సర్వాధికారి యేసయ్యా నన్ను ముట్టు తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టు తండ్రి యేసయ్యా. నాకు ఒక మగ బిడ్డని ప్రసాదించు తండ్రి. నా పిల్లలు వేడుకుంటున్నారు తండ్రి. నా పిల్లల మొరని వినుమని నడుస్తున్నాను తండ్రి. నా కన్నీళ్ళ ప్రార్థనకు వాల్యూ ఇవ్వమని నడుస్తున్నాను తండ్రి యేసయ్యా. ఎవరికైతే ఆడబిడ్డలను దయచేయండి తండ్రి. ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకు అది ఇవ్వమని నేను అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టి బలపడించమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఏదో ప్రార్థన చేస్తుంటే ఏడుపు ఆగదు తెలుసా నాకు. అలా వచ్చేసింది ఏడుపు. సరేనా? రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అందరికీ. ఇష్క్ యూ ఆల్.